మెదక్ జిల్లా రామాయణంపేట, నిజాంపేట, తూప్రాన్, మనోరాబాద్, చేగుంట, చిన్నశంకరంపేట, మాసాయిపేట, నార్సింగ్ మండల కేంద్రాలలో 138వ మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కార్మిక చట్టాలను కాలరాసే విధంగా చట్టాలను తెచ్చిందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా కార్మికులకు 10 లక్షల ప్రమాద బీమా, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు 6,000 పెన్షన్, వారి పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి, సిఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు నాలం బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకు 138 సంవత్సరాలు కావస్తుంది కార్మికులకు. మరి కార్మిక మేడే వచ్చి అయినా కార్మిక చట్టాలన్నీ ఈ కేంద్ర ప్రభుత్వము కాలన రాస్తుంది. 12 గంటల పని దినాలు కాదు, మాకు 8 గంటల పని రోజులు కావాలని చెప్పి ఆ రోజులలో మరి మహిళలే ధైర్యం చేసి మరి కంపెనీలలో 12 గంటలు నడుస్తుందని చెప్పి మాకు 8 గంటలు కావాలని చెప్పి ప్రాణత్యాగాలు చేసిన రోజు ఇది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము మరి అదే రీతిలో నడుస్తా అని చెప్పి చట్టాలు తీసుకొస్తుంది. ఆ చట్టాలను కాదు, ఆ చట్టాలు కనుక వెనుకకు తీసుకోకపోతే మరి కార్మికులంతా దేశవ్యాప్తంగా కూడా ఏదానికైనా సిద్ధమై పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. జిందాబాద్ సిఐటియు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 138వ మేడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ కార్మికులందరికీ కూడా ఏఐటిసి మెదక్ జిల్లా పక్షాన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. అమెరికా దేశంలో శ్రీకాకుళం నగర పట్టణంలో 1886 సంవత్సరంలో కార్మికుల మీద ఆ రోజునటువంటి బ్రిటిష్ ప్రభుత్వము గుండాలు, పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ఆ యొక్క కార్మికుల రక్తంలో ముంచి ఎత్తినటువంటి జెండానే ఈ ఎర్ర జెండా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 46 చట్టాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వము 4 కోట్లుగా చేసి కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. అనిల్ అంబానీ నాటి గుర్తుపెట్టుబడిదారులకు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము వాళ్ళకు వత్తాసు పలుకుతూ ఉన్నది. కార్మికులు 1996లో పోరాడి సాధించుకున్న చట్టాన్ని ఈరోజు నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తూ ఉన్నది. పౌర నిర్మాణ కార్మికులు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్సైజ్ చెల్లించాలని, అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికులు కూడా ఈరోజు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, కార్మికులకు అడ్డాల సౌకర్యము కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఏసీ సౌకర్యము, స్కాలర్షిప్ల సౌకర్యము, అదేవిధంగా ఆకాశాలు తాకి నిర్మాణాలు కడుతున్నటువంటి కార్మికులు, అందమైన నగరాలను నిర్మిస్తున్నటువంటి కార్మికులకు ఈరోజు ఉండడానికి వీలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు.